రాబోతుందని తెలియజేస్తా ఉన్నాను. దానికి విద్యావంతులైనటువంటి వారు మీకు ఒక అవకాశం వచ్చింది. మీరు ఇచ్చేటువంటి తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కనువిప్పు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఏ రకమైనటువంటి ప్రభుత్వం ఈరోజు ఉన్నదో వాళ్ళ అభ్యర్థులు చూస్తే అర్థమవుతా ఉన్నది. ఏ రకమైనటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో రాజ్యం ఏలుతున్నదో వారు ఎన్నుకున్నటువంటి అభ్యర్థులు చూస్తే ఆయన ఒక ప్రతిగా కనబడతా ఉన్నాడు. నేను ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా, ఈ రోజున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం నిరుద్యోగ యువతని పూర్తిగా మోసం చేసిన సంగతులు కళ్ళారా చూస్తా ఉన్నారు. మహిళలు ఏ రకంగా మోసం చేశారో చూస్తా ఉన్నారు. వృద్ధులు ఏ రకంగా మోసం చేశారు, విద్యావంతులు ఏ రకంగా మోసం చేశారు, విద్యార్థులు ఏ రకంగా మోసం చేశారు, రైతులు ఏ రకంగా మోసం చేశారు మీరు కళ్ళారా చూస్తా ఉన్నారు. రైతాంగం అంతా కూడా వారు ఇచ్చిన హామీ నెరవేర్తాయేమో అని చెప్పేసి కళ్ళలో ఒత్తులు పెట్టుకొని చూస్తా ఉంటే పూర్తిగా రైతాంగాన్ని మోసం చేయడమే కాకుండా నిన్ననే మరొక అబద్ధంతో సన్న ఓటర్లు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మీరు ఇష్టమైనటువంటి రైతాంగం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు, నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. చివరకు చిన్న పిల్లలకు బడులకు పోయే పిల్లలకు స్కూటీలు కొనిస్తామని కూడా మోసం చేసిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాను. మరి ఎట్టి పరిస్థితుల్లో నేను ఒకటి అప్పీల్ చేస్తా ఉన్నాను మీ ద్వారా, విద్యావంతులైనటువంటి మీరు నల్గొండ గడ్డ మీద పుట్టి ఇక్కడ పోరాటం కట్టైనటువంటి నల్గొండ గడ్డ నుంచి నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను, విద్యావంతులు మీరు ఇచ్చే తీర్పు ఒక చరిత్రాత్మకమైన తీర్పుగా మారాల. ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చేటువంటి తీర్పు ఈ యావత్ రాష్ట్రంలో ప్రజలు ఆలోచించే మాదిరిగా ఈ తీర్పు ఉండాలని చెప్పి కోరుకుంటూ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి. ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా నగర సంఘచాలక పూర్వ ఉద్యోగస్తులు కాటిశెట్టి సుదర్శన్ గారిని ఒక గీతం ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాను. సారీ, ఒక చిన్న విషయం మనకు చెప్తాను. శ్రీరాముడు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రశ్న. 11,000 సంవత్సరాలు శ్రీరాముడు పరిపాలించాడు. ఆయన తండ్రి దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు జీవించాడు. కాబట్టి ఎందుకు వేస్తున్నాయంటే మనం శ్రీరాముడి గుడి కట్టుకున్నాం, ఆ రాముడి చరిత్ర కొద్దిగా తెలుసుకున్నాం అంతే. పల్లె పల్లెను లేపి గుండె గుండెను ఊపి, పల్లె పల్లెను లేపి గుండె గుండెను ఊపి, నిన్ను శక్తిని చూపి నింగి నేలను దాకి, దుంకు దుంకర దుంకో దుర్గ దుంకిన దుంకు, దుంకు దుంకర దుంకో దుర్గ దుంకిన దుంకు, చైనాకు ఇక్కడ చేతులేర్పడ్డాయి, రష్యాకు ఇక్కడ రంగమేర్పడ్డాయి, మత రాజ్యాలిక్కడ మార్బలము పెంచెరో, ముడుచుగా కూర్చుంటేను ముక్కల
తుది పడువాయగా ఫలిస్తాను చూడరో కనులదిరిపోవురా ముడుచుగా కూర్చుంటే నువ్వు ముక్కలవును దేశంలో దుంకు దుంకర దుంకో దుర్గ దుంకిన దుంకు దుంకు దుంకర దుంకో దుర్గ దుంకిన దుంకు మన పంచితే మన కూసికేలరా మన బాట నడిచితే మన కోరికేలరా ముడుచుగా కూర్చుంటే నువ్వు ముక్కలవును దేశంలో అందుకే దుంకు దుంకర దుంకో దుర్గ దుంకిన దుంకు దుంకు దుంకర దుంకో దుర్గ దుంకిన దుంకు జై శ్రీరామ్ 80 ఏళ్ళు నా గొంతుతో ఉంటే యువ గొంతులు ఎట్లుండాలి జై శ్రీరామ్ 30 మార్కులు వస్తాయి ఆనర్స్ రావాలి జై శ్రీరామ్ ఆనర్స్ కోసం థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారిని మాట్లాడవలసింది. వెంకటేష్ గొంతు పెద్దగా ఉంది. మైక్ అయినా పెరుగుతుందా జరా సౌండ్ అయినా పెరుగుతుందా? మొత్తం పోగొట్టకు. హలో హలో వస్తుందా? వినబడుతుందా? అక్కడ దాకా అక్కడ వినబడుతుందట. బాక్స్ ఎక్కడ ఉంది చూడు జరా. అటు వినపడతాడట. అంటే ఈయనది గొంతు పెద్దగా ఉంది, ఈయన గొంతు పెద్దగా ఉంది. భారత్ మాతాకి వినపడుతుందా లేదా? భారత్ మాతాకి జై శ్రీరామ్. 2 నిమిషాలు మాట్లాడిపోతాం, మళ్ళీ మాకు బయటకు పోయింది ఉంది కాబట్టి. గత 8 రోజులుగా తిరుగుతున్నాను ఇక్కడ. నేను తిరుగుతా అంటే ఫస్ట్ వచ్చిన నాడు అంటే మొట్టమొదటి రోజు అన్న మేము కూడా పోటీలో ఉంటామని చెప్పిండ్రు. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో మేము కూడా పోటీలో ఉన్నామని చెప్పిండ్రు. ఇవాళ 8 రోజుల తర్వాత మేమే గెలుస్తామని చెప్తాను. మీరు అర్థం ఏంటంటే, నాకు తెలిసి నల్లగొండ జిల్లా పార్టీ నాయకులు కార్యకర్తలు ఊహించలేదు కావచ్చు, ఊహించి ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ పనిచేసేవాళ్ళు కావచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి ఊహించని రిజల్ట్స్ వస్తాయి. అది భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటున్నా అంటే 2018 మీకు గుర్తుండాలి. వేదిక మీద అందరు పెద్దలందరూ నమస్కారం, టైం లేదు కాబట్టి చెప్తారు. అయితే నేను ఆ రోజు మంత్రిని కరీంనగర్లో. టీఆర్ఎస్ పార్టీకి ఆనాడు పార్లమెంటు పరిధిలో 7 ఎమ్మెల్యేలు గెలిస్తే వచ్చిన మెజార్టీ 4.5 లక్షలు. మేమన్నాం, ఇక్కడికి భారతీయ జనతా పార్టీ ఎక్కడిది, ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది, పోటీ చేయడానికి ఎవరు వస్తారా అని చెప్పి మేము అనుకున్నాం. అందరూ రిజెక్ట్ చేయంగా మా బండి సంజయ్ గారు కూడా పోటీ చేస్తే నేనే ఆ జిల్లా మంత్రిని.
మేము మంది మార్పడంతో పెద్ద ఎత్తున బీడీలు పెట్టి తిరుగుతున్నాం. ఈయన పాపం ఎక్కడ పోయినా 20 మంది 30 మంది గదే చిన్న పిల్లలు జిన్ పాయింట్ వేసుకునే వాళ్ళు రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళేమో తిరుగుతారు పాపం. మాకు మేమే అప్పుడప్పుడు సానుభూతి చెప్పేది బండి సంజయ్ గారు చూసి. కానీ 4.5 లక్షల గంగల పోయి 1 లక్ష మెజార్టీతో సంజయ్ గారు గెలిచింది. ఎన్ని నెలలకు అది? 3 నెలలకి. డిసెంబర్లో ఆ ఎన్నికలని, ఏప్రిల్లోనేమో ఏప్రిల్లోనేమో ఎన్నికలని 3 నెలలకి ఇంత మార్పు జరిగింది. మొన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏమంటాడు చూసిండ్రా? బీజేపీ ఎక్కడిదే అంటాడు. నీ కిందికి నీళ్ళొచ్చేదాకా తెలియ బిడ్డ అని చెప్పాడు. నీ కిందికి నీళ్ళొస్తే తెలియ బిడ్డ అని చెప్పాడు. ఇందు లేదు అని ఒకటి ఉంటుంది కదా, ఎందెందు వెతికినా అందందే బీజేపీ ఇవాళ గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీరు ఎన్ని సీట్లు గెలిస్తాయో ఎవడికి అంతు చిక్కని, ఏ సర్వే సంస్థలు ప్రిడిక్ట్ చేయని రిజల్ట్ రేపు తెలంగాణకు రాబోతుంది. అక్కడక్కడ మన నాయకులు కూడా గెలిచేది ఉందా చేసేది ఉందా అని చెప్పి పని కూడా చేయలేదు కొంతమంది. ఆయన అన్నారట, మేమంతా నీకే ఓట్లు వేసామే అని చెప్పి. ఈయన పరిశాన్. ఖమ్మం జిల్లాలో ఎవరు ఊహిస్తారా? ఖమ్మం జిల్లాలో ఎప్పుడైనా ఊహిస్తావా? ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ 5 లక్షలని చెప్పిండ్రు. ఇవాళ ఖమ్మం జిల్లాలో నువ్వు గెలుస్తావా మేము గెలుస్తావా అనేటువంటి చర్చ జరుగుతుంది అక్కడ. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఎప్పుడు కూడా ప్రజల తీర్పును ఎవరు పసిగట్టలేరు. ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. కాబట్టి నాయకులు వస్తారు పోతారు, నాయకులు ఉంటారు పోతారు, పార్టీలు కూడా అప్పుడప్పుడు ప్రజల ఆశీర్వాదంతో గెలుతాయి కావచ్చు. కానీ ఇది అంతిమంగా ప్రజల జాగీర్ అనే విషయాన్ని మర్చిపోవద్దు. మనోహర్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పిండు, అది మీరు ఆలకించాల్సి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి ఇక్కడ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. అంతకుముందు ఇప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆనాడు ఏం నినాదం ఇచ్చిండు? ప్రశ్నించే గొంతుకకే ఓటు వేయమని చెప్పిండు. అంతేనా? ఆయన ఆనాటి నినాదమే అది. ఇవాళ మరి ఈయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడు? ఈయన ఎవరిని ప్రశ్నించాలి? ప్రశ్నిస్తాడా? ఊస్తాడా? పిల్లి లెక్క ఉండాలి తప్ప, అక్కడ ఏముండాలి? పిల్లి లెక్క ఉండాలి తప్ప పుల్లి లెక్క గాంధించే పరిస్థితి లేదు. ఇక ఆయన గురించి మనం మాట్లాడేసక్క లేదు. రెండో ఆయన ఏంటిది? ఆయన వ్యక్తి కాదు, ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి. అంతేనా? టీఆర్ఎస్ పార్టీని మొన్న ఏమనుకున్నారు ప్రజలు? ఇప్పటిదాకా మా కళ్ళల్లో మట్టి కొట్టి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసింది కాబట్టే బొందబెట్టినాము అంటారు. ఇప్పటిదాకా మేము వస్తున్నాం మాట్లాడుకున్నాం, ఎమ్మెల్యేలే మంచిగా లేదు, ఎంపీలు మంచిగా లేదు. ఎమ్మెల్యేల మంచిగా లేదు కాదు, ఎంపీల మీద మంచిగా లేదు కాదు, కేసీఆర్ మీద మంచిగా లేదు అని చెప్పిన మేము. ఆయనే వ్యతిరేకించారు ప్రజలు. ఇవాళ నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసిన పార్టీ ఏది? ఏ పార్టీ? ఎన్ని సంవత్సరాలు? ఉద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ లేని పార్టీ ఏది? రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయకుండా మోసం చేసింది ఏది? ఇల్లు కట్టకుండా మోసం చేసింది ఎవరు? ఇట్లా అనేక హామీలు ఇచ్చి అమలు చేయకపోతే ఆ పార్టీ బొందబెట్టినాం. మరి ఇవాళ ఆ పార్టీ కూడా వాళ్ళు చేస్తారా? ఇవాళ ఇంతకుముందు మా మహేశ్వర్ రెడ్డి గారు గాంధీస్తున్నది చెప్తున్నాడు. సరే, ఇక్కడ చిన్నగానే మాట్లాడుతుండవచ్చు, కానీ 6 నెలల కాలంలోనే ప్రజల చేత ఈ ప్రభుత్వమా అనిపించుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎన్ని మాటలు చెప్పిండు ఆయన! అబ్బా, 6 గ్యారంటీలు
ఒక్కొక్క గ్యారంటీ ఒక ప్రియాంక గాంధీ, ఒక రాహుల్ గాంధీ, ఒక సోనియా గాంధీ సమక్షంలో 6 గ్యారంటీలు రచించారు. రైతు కాంక్లేవ్ వరంగల్ జిల్లా ఇట్లా 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీలలో 66 రకాల హామీలు, 420 రకాల పనులు హామీలు ఇచ్చారు. ఇచ్చి నేను అనుకున్న ఆయన అంతకుముందు కూడా ఒకసారి అన్నా, ఈయన గొప్ప ఫైటరేమో అని చెప్పి అనుకున్నా, నేను గొప్ప సిపాయి అని చెప్పి అనుకున్నా, కానీ గిట్లా అని చెప్పి అనుకోలేదు. ఇంతకుముందు ఒకసారి స్టేట్మెంట్ ఇస్తే అక్కడికి పోయిండు, గుడికాడికి పోయి పూజ చేసిండు. అని యాదుకుందా? భాగ్యలక్ష్మి ఆలకాడికి పోయిండు. ఏడితేనే అనుకున్నా, నువ్వు గొప్ప సిపాయి అనుకున్నా గిట్లా ఏడుతావా అన్నా. నేను ఏడు సరేనా, కానీ ఇక్కడ 6 నెలలు కూడా గడవలే, 6 నెలలు కూడా గడవలే. దేశ ప్రధానమంత్రి స్వయంగా వచ్చి ఇక్కడ డబులా ట్యాక్స్ వసూలు చేయబడుతుంది, బీ కేర్ఫుల్ బెటా అని చెప్పిండు. స్వయంగా దేశ హోంమంత్రి గారు వచ్చి ఈ రాష్ట్రం 360 డిగ్రీస్లో కేంద్ర ప్రభుత్వం వాచ్ చేస్తూ ఉంది, డబులా ట్యాక్స్ వసూలు చేయబడుతుంది, 6 తారీఖే బాద్ బతాయింగే అని చెప్పిపోయాడు కేంద్ర హోంమంత్రి గారు. ఎవరికి? ఇక్కడి ప్రభుత్వాన్ని చెప్పాడు. అంటే అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ వసూలు చేసే ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డిని తెచ్చిపోయింది. ఒక ట్యాక్స్ రేవంత్ రెడ్డి ట్యాక్స్, ఒక ట్యాక్స్ రాహుల్ గాంధీ ట్యాక్స్. బిల్డింగులు పర్మిషన్ ఇవ్వాలంటే కూడా 6 నెలలు అయితే పర్మిషన్ రాలే, కానీ ఇస్తారట. ఒక 3 వ్యక్తులు ఉంటారట, ఆ 3 వ్యక్తులు వాళ్ళే నామినేట్ చేస్తారట ముఖ్యమంత్రి గారు. అక్కడ పోయి ఒక ఎస్ఎఫ్టీకి 75 రూపాయలు ఇస్తేనే పర్మిషన్ వస్తాట. 68 రూపీస్ ఫిక్స్ అయిందా? 100 రూపాయలు ముఖ్యమంత్రి కోరిండు, బిల్డర్లు 50 రూపాయలు బేరం పెట్టిండ్రు, లాస్ట్కి ఫిక్స్ అయింది 65 రూపాయలు కూడా ఫిక్స్ అయిందట. ఇట్లా వసూలు చేసే వాళ్ళు ఎక్కంటారు? వాళ్ళు రేపు ప్రజలను దోచుకుంటాడు ఎక్కంటాడు? ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం భారతీయ జనతా ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. బతికితే దేశం కోసం బతుకుతా, మరణిస్తే దేశం కోసమే మరణిస్తా, బీ కేర్ఫుల్ నాయకులారని చెప్తున్నాడు. 10 ఏళ్ళు అవుతుంది మోడీ గారి ప్రభుత్వం వచ్చి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక్క స్కామ్ ఉందా? సగటు భారతీయుడు తలదించుకునే పని ఉందా? కానీ వాళ్ళ హయాంలో 2G స్కామ్ 4 లక్షల కోట్లు, కోల్ స్కామ్ 5 లక్షల కోట్లు, బోఫర్ స్కామ్ 70,000 కోట్లు. సొంత మంత్రులే జైళ్లకు పోయిన చరిత్ర ఆనాటి కాంగ్రెస్ పార్టీది. కానీ 10 ఏళ్ల కాలంలో సగటు